నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి సొంత పార్టీ అయిన బీఆర్ఎస్లో చేరబోతున్నారా అనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఆదివారం ఓ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశాను, బీఆర్ఎస్లోనే ఉండాల్సింది, నాకు న్యాయపరమైన నాపై కేసులు కూడా నేనే కొట్లాడుతున్నా తప్ప ప్రభుత్వం నుండి ఎలాంటి మద్దతు కూడా లేదు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని మెజారిటీగా గెలిపించుకుందాం, మీ మద్దతు కావాలని కూడా ఆయన అనుచరులకు, సహచరులకు, శ్రేయోభిలాషులకు కూడా నిన్న ఆదివారం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. దీంతో ఇక గుడెం మైపాల్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారా అనే ప్రశ్నకు ప్రధానంగా చర్చకు తావిస్తుంది. వాస్తవానికి 2024లో ఇటు బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన గుడెం మైపాల్ రెడ్డి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరారు. అప్పటి నుండి కూడా ఇటు ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారు. మరోవైపు ఈ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో కూడా ఈ మధ్యనే క్లీన్ చిట్ కూడా వచ్చింది. ఆయన ఇంకా బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో చేరలేదంటూ కూడా ఈ మధ్యనే క్లీన్ చిట్ వచ్చింది. ఇదే సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక సొంత గూటికి గుడెం మైపాల్ రెడ్డి అలాగే తన సోదరుడు వెళ్ళబోతున్నారా అని కూడా నియోజకవర్గంలో అందరూ కూడా దీనిపై కూడా ప్రధానంగా ఇదే అంశంపై కూడా మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి అలాగే అనుచరుల యొక్క అభిప్రాయం ప్రకారం, శ్రేయోభిలాషుల యొక్క సూచన ప్రకారం మేము కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పారు. ఆ తర్వాత ఇక బీఆర్ఎస్ నుండి కూడా కేసులు వేయడం, ఆ కేసులు వేసిన నేపథ్యంలో కూడా ఒకరితర ఇప్పుడు దాదాపు 7 మంది సంబంధించిన విషయంలో మాత్రం తెలంగాణ శాసనసభ స్పీకర్ అయితే మాత్రం క్లీన్ చిట్ ఇచ్చారు. వారు ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు, కాంగ్రెస్లో ఉన్నారని కూడా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. మరో 3 సంబంధించిన వ్యవహారం ఇక 4 వారాల్లోపు చెప్పాలని కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ సందర్భంలో ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళబోతుంది. ఫిబ్రవరి మొదటి వారం లేదా 2వ వారంలో ఎప్పుడైనా కానీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే అన్ని కూడా ఏర్పాట్లు రంగం సిద్ధం చేస్తుంది. రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను కూడా విడుదల చేసింది. ఇలాంటి కీలకమైన సమయంలో గుడెం మైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్లోను అటు బీఆర్ఎస్లోను కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్లో ఎందుకంటే అక్కడ కోఆర్డినేటర్గా ఆదర్శ్ రెడ్డిని కూడా నియమించారు. ఆయన కూడా పూర్తి స్థాయిలో ఇక కాన్స్టిట్యున్సీ మీద కూడా వర్క్ చేసుకుంటూ ఇటు కోఆర్డినేటర్గా బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ ఇక బీఫామ్ సంబంధించిన వ్యవహారం అలాగే కాన్స్టిట్యున్సీలో పట్టు కోసం పలు కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్లోకి మళ్ళీ గుడెం వస్తే నా పరిస్థితి ఏంటి, మేము మళ్ళీ బీఫామ్ను కూడా మైపాల్ రెడ్డి ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ మేము కష్టపడ్డదంతా పోయి మళ్ళీ ఆయన పెత్తనే ఉంటుంది, దీనికి పరిష్కారం ఏంటి అనేది కూడా ఒక సందిగ్ధంలో పడ్డట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక మెజారిటీ సంబంధించిన కేడర్ అంతా కూడా కాంగ్రెస్లో చేరింది. ఆ తర్వాత అక్కడ ఉన్న బీఆర్ఎస్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేడరు నిరుత్సాహపడకుండా పదిలంగా ఉండేలాగా అక్కడ హరీష్ రావు నేతృత్వంలో మాత్రం ఆదర్శ్ రెడ్డికి బాధ్యతలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంలో అక్కడ కూడా ఒక డైలమాలో ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఇక గుడెం విషయానికి వస్తే మాత్రం చేరిన దగ్గర నుండి కూడా ఎప్పుడో వార్తల్లో కొనసాగుతూనే ఉంది. గతంలో కూడా గత సంవత్సరం క్రితం కూడా ఇదే ప్రశ్న కూడా వచ్చింది. మళ్ళీ సొంత గూడికి మైపాల్ రెడ్డి వెళ్ళబోతున్నాడా అనే ప్రశ్న కూడా వచ్చింది ప్రధానంగా. ఎందుకంటే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జు కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. ఇద్దరి మధ్య కూడా పొసగపోవడం, ఒకరి అనుచరులకు వీళ్ళకి మధ్య కూడా వాగ్వాదాలు జరగడం, ఇద్దరి నేతల మధ్య కూడా ఒక సయోధ్య లేకపోవడంతో ఈ సమస్య వచ్చింది. ఎందుకంటే ఇద్దరు కూడా గత ఎన్నికల్లో మాత్రం చివరిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేశారు. ఇటుకి మైపాల్ రెడ్డి గెలవడం, ఆ తర్వాత పార్టీ నుండి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరడంతో అసలు సమస్య అంతా ఇక్కడే జరిగింది. ఎక్కడ సమన్వయ లోపం కారణంగానో లేక సయోధ్యకు కూరకపోవడం కానీ మొత్తానికైతే మాత్రం ఇద్దరి మధ్య మాత్రం చాలా మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఎక్కడ అనుచరులు కూడా గొడవలకు తావిస్తుంది. ఈ సందర్భంలో పటాన్చెరులో సంబంధించిన ఆదివారం అయితే మాత్రం ఈ జిఎంఆర్ సంబంధించిన కన్వెన్షన్ హాల్లో మాత్రం ఇటు కార్యకర్తలకు బీఆర్ఎస్ నేతలు అక్కడ అత్యంత కీలకమైన వ్యక్తులతో మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం కూడా వైరల్గా మారిపోయాయి. దానికి ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన కూడా రాలేదు. మరి ఇది పార్టీలో బీఆర్ఎస్లో చేరడానికి ఒక సంకేతమా,
లేకపోతే కాంగ్రెస్లో ఉంటూ కూడా కొనసాగే అవకాశం ఉందా అనేది మాత్రం ఒక క్వశ్చన్ అయితే ఉంది. మొత్తానికి పటాన్చెరులో మాత్రం రాజకీయాలు వేడెక్కాయి. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాత్రం కొంతకాలంగా జరుగుతున్న ఈ వ్యవహారంలో తాజాగా మైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల సందర్భంలో మాత్రం ప్రధానంగా ఈ అంశం అయితే మాత్రం హాట్ టాపిక్గా మారింది. మరోసారి బీఆర్ఎస్ గూటికి గుడెం మైపాల్ రెడ్డి అలాగే బ్రదర్స్ వస్తారా అనే క్వశ్చన్కి అయితే మాత్రం సమాధానం కోసం అయితే మాత్రం ఇటు పార్టీ శ్రేణులు అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా చూస్తున్నారు. చూడాలి, ఎప్పుడు ఏదైనా రాజకీయాల్లో జరగవచ్చు. ఇలాంటి మున్సిపల్ ఎన్నికల సమయంలో మాత్రం ఈ వ్యాఖ్యలు చేయడం, మరి దాని ఉద్దేశం ఏంటి? పార్టీ మారడానికా, లేకపోతే కాంగ్రెస్లో తన బలాన్ని నిరూపించుకోవడానికా, లేకపోతే తన అనుచరుల్ని అక్కడ కూడా గెలిపించుకొని ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరడానికా? చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అయితే మాత్రం మరికొద్ది రోజుల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తెలిసే అవకాశం ఉంది. మరి ఈ వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఈ ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి గుడెం మైపాల్ రెడ్డి ఎలాంటి స్పందన ఇస్తారని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ వ్యాఖ్యలు నేను మాట్లాడింది కాదు, లేకపోతే వాటిని మార్ఫింగ్ చేశారంటారా, లేకపోతే ఆ సందర్భం వేరు, ఆ వీడియో కట్ చేసి అట్లా అందరు పెట్టారని చెప్తారా, లేకపోతే నేను మాట్లాడింది నిజమే, కాంగ్రెస్ పార్టీలో నాకు ఎలాంటి ఉపయోగం లేదు, ఎలాంటి ప్రాధాన్యత లేదు, అందుకోసమే సొంత గూటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నానంటూ కూడా చెప్పే అవకాశం ఉందని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ వీడియోలో ప్రధానంగా మాట్లాడిన విషయం ఏంటంటే మాత్రం 3 సార్లు బీఆర్ఎస్ బీఫామ్ నాకు ఇచ్చింది, 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంది, బీఆర్ఎస్ నాకు ఎంతో చేసింది, కాంగ్రెస్ ఏమీ చేయలేదని కూడా ఆయన మాట్లాడారు. ఓ మాట అయితే ఇంకా ప్రధానంగా అందరూ మాట్లాడుకునేది ఏంటంటే, వెంట్రుక మందం కూడా నాకు ఉపయోగం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, నాపై ఎన్నో కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నీ కూడా నేనే సొంతంగా భరించుకుంటూ నేనే న్యాయ పోరాటం చేస్తున్నా తప్ప ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఎలాంటి మద్దతు కనుక నాకైతే లేదు, ఏమీ ఉపయోగం జరగలేదు, ఎవరికీ ఉపయోగం జరగట్లేదు అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం అయితే మాత్రం దానికి అర్థమేంటో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి కూడా తెలిసే అవకాశం ఉంది. చూడాలి, మరి పటాన్చెరు రాజకీయాలు ఎటువైపు నుండి ఎటువైపు వెళ్తాయో తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే కాటా శ్రీనివాస్ రెడ్డి ఈ అంశంపై ఏం మాట్లాడతారు? నిజంగా గులాబీ గూటుకి వెళ్తారా, లేకపోతే మళ్ళీ లేదు నేను ఇక్కడే కొనసాగుతాను, ఆ వ్యాఖ్యలు అనేది వెనక్కి తీసుకుంటాను, అది ఆ వ్యాఖ్యలు నీ మాట్లాడింది కాదంటారా? మాత్రం చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు గుడెం మైపాల్ రెడ్డి చెప్పే ఆన్సర్ను బట్టి, ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది. చూడాలి, మరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటాన్చెరు రాజకీయాలు ఎటు నుండి ఎటు మలుతాయి అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దిశ టీవీని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.